హాయ్ పిల్లలు, ఈరోజు ఒక మంచి కథ విందామా? ఈరోజు కథ పేరు కప్ప ముత్యం. ఒక ఊరిలో ఒక చిన్న చెరువు ఉండేది. ఆ చెరువులో ఒక చిన్న కప్ప జీవించేది. అదే ఊరిలో ఒక హంస కూడా తన కుటుంబంతో చాలా హాయిగా జీవిస్తూ ఉన్నది. ఆహా, ఎంత బాగుంది ఈ వేళ. ఇలానే నీటి మీద తేలియాడుతూ నిద్రపోవాలనుంది నాకు. హాయ్ మిత్రమా, ఎలా ఉన్నావు? నాతో స్నేహం చేస్తావా? అయ్యో, దానికేం భాగ్యం. ఇకపై మనం మంచి మిత్రుల్లా ఉందాం, సరేనా? అప్పటి నుంచి హంస మరియు కప్ప ప్రతిరోజు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా జీవించసాగాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు హంస కప్ప కబుర్లాడుకుంటుండగా ఒక వేటగాడు హంసను దూరంగా ఉన్న ఒక చెట్టు చాటు నుంచి చూసి ఇలా అనుకుంటున్నాడు. ఆహా, ఈ హంస ఎంత అందంగా ఉంది. దీన్ని ఎలాగైనా పట్టుకొని అమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. ఈరోజు దీనిని ఎలాగైనా పట్టుకుంటాను. పడిందిరా హంస, ఈరోజు నా పంట పండినట్టే. దా నువ్వెంత గింజుకున్నా లాభం లేదు నా హంస. దా. ఒరే బుర్రమీసాలోడా, నా స్నేహితుని వదిలిపెట్టు. అయ్యో అయ్యో, నా స్నేహితుని పట్టుకున్నాడే. అయ్యో అయ్యో. నేను అస్సలు వదలను. దీనిని అమ్మితే నాకు చాలా డబ్బులు వస్తాయి. అయ్యో, దయచేసి నన్ను వదిలిపెట్టు, నీకు పుణ్యం ఉంటుంది. ఒరే మీసాలోడా, నీకు కావలసింది డబ్బులేగా. నా మిత్రుని వదిలేస్తే నేను నీకు ఒక విలువైన వస్తువు ఇస్తాను. నువ్వు దాన్ని అమ్ముకో, బోలెడు డబ్బులు వస్తాయి. నేను మరీ అంత వెర్రి పుష్పంలా కనబడుతున్నానా? మరి కొద్దిగా కూడా అనిపించట్లేదా నీకు? నీ జిమ్మిక్కులు నా దగ్గర చూపించకు హంస, వెళ్దాం దా. మీసాలోడా, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తా. ఒరే బుర్ర మీసాలుడా, ఇదిగో ఒక్క నిమిషం ఉండు, వచ్చేసా. మీసాలుడా, ఇదిగో తీసుకో ముత్యం, నా స్నేహితుని వదిలిపెట్టు. ఆహా, ముత్యం ముత్యం, నాకు ముత్యం దొరికింది. దీన్ని ముందు నా భార్యకి చూపించాలి, అది చాలా సంతోషిస్తుంది. నీకు చాలా కృతజ్ఞతలు మిత్రమా, ఈ రోజు నువ్వు నా ప్రాణాలు కాపాడావు. మనం స్నేహితులం, మనం ఒకరికొకరు సాయం చేసుకోవాలి మిత్రమా. ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఒడ్డుకు రాకు. ఇదిగో ఓయ్, నీకోసం ఏం తెచ్చాను చూడు. హాయ్ ముత్యం, చాలా అందంగా ఉంది, నాకు భలే నచ్చింది. అప్పుడు వేటగాడు జరిగిన కథంతా భార్యతో పూసిగుచ్చినట్టు చెబుతాడు. దానికి తన భార్య అత్యాశతో ఇలా అంటుంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నాకు ఇలాంటి ముత్యాలు చాలా కావాలి. నువ్వు తీసుకురాకపోతే నేను నీతో మాట్లాడను. సరే సరే, కోప్పడికే నా బంగారమా. రేపు ఆ కప్పని భయపెట్టి ఎక్కువ ముత్యాలు తీసుకొస్తాలే. ఆ మరుసటి రోజు వేటగాడు చెరువు దగ్గరకు వెళ్ళి కప్పతో చాలా పొగరుగా ఇలా అంటాడు. ఏ కప్ప, నాకు ఇలాంటి ముత్యాలు ఇంకా తీసుకురా, లేకుంటే నీ మిత్రుణ్ణి తీసుకువెళ్ళిపోతాను. వేటగాడి దురాశను గ్రహించిన కప్ప ఎలాగైనా వేటగాడికి బుద్ధి చెప్పాలనుకొని వేటగాడితో ఇలా అంటుంది. అలాగే మీసాలోడా, నేను నీకు ఇచ్చిన ముత్యం నాకిస్తే సరిగ్గా అలానే ఉన్న ముత్యాలన్నీ వెతికి తీసుకొస్తాను. సరే, ఇదిగో తీసుకో. సరిగ్గా ఇలానే ఉన్న ముత్యాలు కావాలి, చాలా చాలా ముత్యాలు కావాలి. వెళ్ళి తీసుకురా త్వరగా. ఒరే మీసాలోడా, నీకు మీసాలు మాత్రమే పెద్దవి, బుర్ర చాలా చిన్నది. దద్దమ్మ దద్దమ్మ అని ముత్యం లేదు, ఏమీ లేదు. ఇక వెళ్ళు. అయ్యో అయ్యో అయ్యో, దురాశకు పోయి ఉన్న ఒక్క ముత్యం కూడా పోయిందే. అయ్యో అయ్యో అయ్యో, నా కర్మ నా కర్మ.
ఇలా దురాశపడిన వేటగాడికి బుద్ధి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దురాశ దుఃఖానికి దారితీస్తుంది. ఎప్పుడూ దురాశ పడరాదు. ఉన్న దానితోనే సంతోషంగా జీవించాలి. బాయ్ పిల్లలు.